అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అయితే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. టూరిజం డెవలప్ చేయాలి. ఒక బీచ్ ఫెస్టివల్ లో నేను ఒక సంవత్సరం క్రితం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందు మాట్లాడుతూ, ఇదిగో మీకు వీడియో ఇస్తున్నాను, బయట ఇస్తున్నాను, మీరందరూ బీచ్ షాక్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగాం. ఒక 3-4 వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెడితే క్యూములేటివ్ గా ఒక 50-60 లక్షల మంది ఆ వీడియో చూశారు. దాంట్లో 5-10 లక్షల మంది లైక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది మాకు కావాలని. అప్పుడు వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా, మాకు వద్దు బీచ్ షాక్ అని. ఇప్పుడు ఎవరు ఏం చెప్పలేదు, అందరూ ఆహ్వానించారు. ప్రజల రెస్పాన్స్ చూసే ప్రభుత్వము టూరిస్టు అనికులు ఇట్లాంటిది ఒకటి ఉంటే మన నగరానికి బాగుంటుందని భావించి పైలట్ లో, అది కూడా ఏంటి, ఒకటేసారి 100 బీచ్ షాక్లు కాదు, దీన్ని సక్సెస్ ఎట్లా చేయాలి, పైలట్ చేయాలని 2 బీచ్ షాక్స్ మన దగ్గర అప్రూవ్ చేశారు. ఇప్పుడు ఏంటి, మనం ఏం చేసాము, టైమింగ్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 8 దాకా, ఒక బారో హోటల్లో మనం లిక్కర్ 11 దాకా 12 దాకా అలౌ చేస్తున్నాము, ఇక్కడ 8 దాకానే. దాని తర్వాత ఇక్కడ మనం హార్డ్ లిక్కర్ ఏదైతే ఎక్కువ మత్తు వస్తుందో అది కూడా మనం అక్కడ అలౌ చేయట్లేదు. అక్కడ ఉట్టి బియర్, వైన్, సాఫ్ట్ ఆల్కహాల్ అనే పెడుతున్నాము. ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్. అంతా ఎందుకు, ఇట్లాంటి అపోహలు అందరు సృష్టిస్తారు కాబట్టి. ఉనికెళ్ళేటప్పుడు మనం ఏమి ఇక్కడ భద్రత పోవాలి లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదు. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2 లో వచ్చాం. ఫస్ట్ కోహిమా అనేది అదో చిన్న నగరం, అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎంపీ భరత్ గారు ఏం మాట్లాడారో విన్నారు కదా, అర్థమైంది కదా. అయితే దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈయన మొన్న విశాఖపట్నంలో ఈ బీచ్ షాక్స్ పెడుతున్నారని చెప్పి ఒక పోస్ట్ పెట్టారంట. దానికి 10 లక్షల మంది రీచ్ అయిందంట. అది అందుకని ప్రజలు తాగితే తప్పేంటి అంటున్నారు. నీకు వచ్చి చెప్పారా? రేపు పొద్దున కాలేజీల్లో పెడితే తప్పేంటి, కాలేజీ క్యాంటీన్ లో పెడితే తప్పేంటి, కాలేజీ బయట పెడితే తప్పేంటి, క్లాస్ రూమ్ కి తాగొస్తే తప్పేంటి అంటావేమో నువ్వు. ప్రజలకు చెప్తా ఉన్నా, అసలు బీచ్ షాక్స్ అంటే ఏంటంటే బీచ్ దారి పొడవునా కూడా గుడిసెల్ లాంటివి వేసి అందులోని మద్యం అమ్మకాలను బహిరంగంగా అమ్మడమే ఈ బీచ్ షాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు గీతంలో పెట్టుకోమనండి. క్యాప్టివ్ ఆడియన్స్ 18 ఏళ్ళు పైన ఉన్న కుర్రోళ్ళు కదా, అందరూ మందు కొట్టచ్చు. ఇక్కడ బీచ్లో అయితే చిన్నపిల్లలు కూడా వస్తారు కదా, గీతం కాలేజీలో అయితే రారు కదా. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు అర్థం పర్థం లేని వాదనలు, దుష్ప్రచారాలు, విష ప్రచారాలు, ప్రజల ఆలోచనల్ని తప్పుదోవ పట్టించడం. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నా కూడా, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కూడా అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా అద్భుతంగా మాట్లాడినాడు. నాకు తెలిసి అందరికీ అర్థమై ఉంటది. మీకెందుకు అర్థం కాలేదు? లేదంటే మాకు అర్థమైంది, తప్పక మేము మాట్లాడాల్సి వస్తుంది అంటారా? లేదంటే ఆయనేమో చక్కగా మాట్లాడినాడు, మా అన్న ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు, మా పరువు పోతుంది, మేము రగిలిపోయి మాట్లాడుతున్నాం అంటారా? ఎందుకు అర్థం కాలేదు? చాలా నీట్గా మాట్లాడినాడు ఆయన, క్లియర్ కట్గా చెప్పాడు. భరత్ గారు తన స్వార్థం కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో, సంపాదించడం కోసమో, ప్రజల్ని మోసం చేయడం కోసమో ఆ మాటలు మాట్లాడాల. స్థానికంగా ఉపాధి కల్పించాలి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశమే బీచ్ షాక్స్. పోనీ ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలోకే ఏమీ అర్థం కాకుండా వచ్చేస్తుంది, అదేందో మాకు అర్థం కావట్లేదు, అందుకే మేము మాట్లాడేస్తున్నాం అన్నట్టుగా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేస్తున్నారా అంటే అది కూడా కాదు. ఎందుకంటే భారతదేశంలో మహారాష్ట్ర, ఒడిశా, గోవాల్లో ఈ రాష్ట్రాల్లో కూడా ఈ బీచ్ షాక్స్ అనేవి ఈరోజు పూర్తి అనుమతులతో అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వాటిని నచ్చారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు. అవి రాష్ట్రాలు కాదా? అక్కడ ప్రజలు లేరా? ప్రజాస్వామ్యం లేదా? రాజ్యాంగం వాళ్ళకి లేదా? కేవలం ఇది విశాఖపట్నంలోకి వచ్చిందే కాదు కదా, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రవేశపెట్టింది, అందరూ ఇష్టపడుతున్నది. కాబట్టి ChatGPTలో చూడండి, గూగుల్లో చూడండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే, మీ బ్లాక్ మనీ మార్చే వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు ఫోన్ చేసి అడగండి, ఇలాంటి బీచ్ షాక్స్ ఉన్నాయా లేదని అడగండి. మళ్ళీ ఇంకొక వ్యక్తి అంటాడు, బీచ్ షాక్స్ అంటే బీచ్ దారి పొడవునా గుడిసెలు వేసుకుంటూ పోతూ మందు పోసుకుంటూ ఉంటారంట, మందు అమ్ముతూ ఉంటారంట. అవి ఏమన్నా చలివేంద్రాలా? మంచినీళ్ళు, మజ్జిగ అలా పోసుకుంటూ వెళ్ళడానికి? పోనీ శ్రీ భరత్ గారు ఏమనే చెప్పారా? బీచ్ షాక్స్ అంటే బీచ్ దరిదాపుల్లో దారి పొడవునా మేము గుడిసెలు వేసుకుంటూ మందు పోసుకుంటూ పోతామని చెప్పారా? లేదంటే ఇంకెక్కడైనా నువ్వు చూసావా? ఎందుకు స్క్రిప్ట్ చదవడం, ఎందుకు అబద్ధాలు చెప్పడం? అన్ని అవాస్తవాలు కదా. నిజాల్లోకి వెళ్తే పూర్తి నియమ నిబంధనల గురించి పూర్తిగా అందులో ఉంది. అంటే ఇక్కడ శ్రీ భరత్ గారు జగన్మోహన్ రెడ్డి లాగా టీచర్లను తీసుకొచ్చి బీచ్ షాక్స్ ముందు నిలబెడతాను అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా కల్తీ లెక్కర్ అమ్ముతానని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా లెక్కర్ మాఫియా చేస్తాననట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఋషికొండని నాశనం చేసినట్టు నేను బీచ్ నాశనం చేస్తానని చెప్పట్లేదు. ఇవి కేవలం ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్ లాంటి జనాలు ఉండే ప్రదేశాలని మినహాయించి, జనాలు లేని చోట, అభివృద్ధి లేని చోట మాత్రం వీటిని ప్రవేశపెడుతున్నారు. పూర్తి పర్యవేక్షణలో, పూర్తి అనుమతులతో, పరిమితులతో
పూర్తి నిర్దిష్ట సమయాల్లో పూర్తి నియమ నిబంధనలతో పర్యావరణానికి ప్రజలకి ఆటంకం కలగకుండా నిర్వహించబోతున్నారు వీటికి. ఇంకేంటి సమస్య? అక్కడ కల్తీ లిక్కర్ ఉండదు, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ కేవలం లో ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, రెడీ టు డ్రింక్ బెవరేజెస్ ఉంటాయి, పసందైన వంటకాలు ఉంటాయి, మంచి ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం మాత్రమే ఉంటుంది. మరి ఎందుకు ఈ అపోహలు? గుడిసెలు ఉంటాయి, మందు పోస్తారు, ప్రజల్ని నాశనం చేస్తారు. ఇంకొక వ్యక్తి అంటాడు గీతం కాలేజీలో పెట్టచ్చు కదా అని. అంటే ఇప్పుడు బీచ్ షాక్స్ అంటే బీచ్లో పెడతారా, కాలేజెస్లో పెడతారా? బీచ్లో పెడతారా, స్కూల్స్లో పెడతారా? బీచ్ షాక్స్ అంటే బీచ్లో పెడతారా, మీ ఇళ్లలో పెడతారా? కేవలం ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం అవలంబించడం వల్లే జగన్మోహన్ రెడ్డి అధఃపాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గౌరవంగా టీచర్ల వృత్తిలో ఉండే వాళ్ళని తీసుకెళ్లి వైన్ షాపుల ముందు నిలబెట్టడం వల్లే కదా ఓడిపోయాడు. మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి యూనివర్సిటీలోకి, స్కూల్స్లోకి, కాలేజీల్లోకి బీచ్ షాక్స్ని తీసుకెళ్ళి అక్కడ ముందు పోయింది అంటే ఏం మాట్లాడాలా మీ గురించి నేను? ఇంకొక వ్యక్తి అయితే 10 లక్షల మంది సమర్థించారు, సోషల్ మీడియాలో పెట్టారు, కాలేజెస్లో కూడా పెట్టండి అని అవహేళన చేస్తున్నాడు. ప్రజల అభిప్రాయం తెలుసుకోవడంలో తప్పే ఉంది. మేము ఇలాంటి ఒక ఆలోచన తీసుకున్నాం, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం, మీకు నచ్చుద్దా లేదా? మీ అభిప్రాయాన్ని బట్టి మీ అభిప్రాయాన్ని మేము స్వీకరించి అమల్లోకి తీసుకెళ్తాం, లేదంటే ఆపేస్తామని చెప్పాం. ఓ 10 లక్షల మంది దాన్ని సమర్థించారు, ఇంకా వీడియో వెళ్తుంది, వాళ్ళందరికీ నచ్చుతుంది, మేము ముందుకెళ్ళాలనుకుంటున్నామని చెప్పాడు. ప్రజల అభిప్రాయాన్ని ఎలా తెలుసుకోవాలి? ఒకప్పుడు నియోజకవర్గాలకు వెళ్ళేవాళ్ళు కోట్ల మంది ఉండేవాళ్ళు కాబట్టి అర్థమయ్యేది కాదు, సమయం సరిపోయేది కాదు. ఈరోజు సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే వచ్చేస్తుంది. మరి సోషల్ మీడియాలో తెలుసుకున్నారు, వాళ్ళు ఆమోదించుకున్నారు. మరి ప్రజల అభిప్రాయమే కదా కావాలి. 2024 ఎలక్షన్స్లో కూడా ప్రజల అభిప్రాయం ఓట్ల ద్వారా గుద్దితేనే కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇలా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోవడం వల్లే, కనుక్కోలేకపోవడం వల్లే కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. నేను ఇంకోటి కూడా దీని గురించి పూర్తి స్థాయిలో చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి నైట్ 8 గంటల వరకే లో ఆల్కహాల్ ప్రోడక్ట్స్, పసందైన వంటకాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ముచ్చట్లు తప్ప ఇంకేమీ ఉండదు. ఎవరిని బతులాడరు, ఎవరిని లంగరేసి లాగరు, ఎవరిని కిడ్నాప్ తీసుకొచ్చి అక్కడ పడేయరు. నచ్చిన వాళ్ళు వస్తారు. ఇది ఇంకొక సంస్కృతినో ప్రోత్సహించేటువంటి ప్రోద్బలం కాదు. ఇది ఆల్రెడీ ఏరే రాష్ట్రాల్లో ఆమోదించబడి అమల్లోకి వచ్చి మెజారిటీతో ముందుకెళ్తున్నటువంటి ఆలోచన. అందులో ఇవి కేవలం పైలట్ ప్రాజెక్ట్స్ మాత్రమే. అంటే ఆలోచన ఉంది, ఆచరణ చేస్తారు, ఆదరణ లేదు, ఫెయిల్ అయింది, నచ్చలేదు, పైలట్ ప్రాజెక్టే కదా వదిలేస్తారు. ఇది ఎవరి మీద రుద్దడమో లేదంటే తప్పు చేసి వెంటనే దాన్ని దిద్దడమో ఉండదు. నచ్చకపోతే అది అనుకూలంగా లేదు అనుకుంటే వదిలేస్తారు. అది స్పష్టంగా చెప్పారు ఆయన. నేను ఇంకొక మాట మాట్లాడాలి చివరిగా. ఈ బీచ్ షాక్స్ వచ్చిన తర్వాత కొన్ని దారుణాలు జరగబోతున్నాయి. ముందుగా చెప్తున్నాను నేను, ఈ బీచ్ షాక్స్ వచ్చిన తర్వాత ఇది ప్రజాదరణ పొందుతుందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి చేసే అల్లకల్లోలు అంతా ఇంత ఉండవు. ఒక గుడిసె మీద నిప్పంటించేసి ప్రజలు దీన్ని ఇష్టపడట్లేదు, వ్యతిరేకతతో ఉన్నారు అని సృష్టిస్తాడు. కానీ అప్పటికప్పుడే దొరికిపోతాడు. ఎందుకంటే జులై సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ కదా వీళ్ళు. ఓ చిన్న పిల్లాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లోడి నోట్లో మందు పోసి ఆ పిల్లోడు బీచ్లోకి వచ్చాడు, ఆడు తిరిగి ఆడిపోయాడు, ఆడ మందు తాగాడు, ఈరోజు స్పృహ కోల్పోయి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడని సృష్టిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓ 2 పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళిద్దరిని భార్య భర్తలను నమ్మించి వాళ్ళిద్దరూ తాగినారని చెప్పి వాళ్ళిద్దరూ కొట్టుకొని విడిపోయి విడాకుల దాకా వచ్చేసారని సృష్టిస్తారు. కాకపోతే పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి, పెయిడ్ ఎమోషన్స్ కాబట్టి, పెయిడ్ ప్రమోషన్స్ కాబట్టి అక్కడికక్కడే దొరికిపోతారు కాబట్టి, వాళ్ళు ఎంత దిగజారిపోతారో తెలుసు కాబట్టి అది ఏరే విషయం. కానీ ఇది ఖచ్చితంగా జరగబోతుందని నేను ముందుగానే చెప్తున్నాను. ఈ బీచ్ షాక్స్ అనేవి కొత్తగా వచ్చిన ఆలోచన కాదు, కొత్తగా వచ్చిన ఆచరణ కాదు, కొత్తగా వచ్చిన ఆదరణ కాదు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలులో ఉన్నవే. కాబట్టి ఇలాంటి వాళ్ళు అర్థం పర్థం లేని వాదనలు వాదిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వస్తుంది, ఆదరణ పొందుతుంది. ఇది ఎవరిని చెడగొట్టడం కాదు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆర్థికంగా నిలదొక్కేలా చేయడం, స్థానికంగా ఉపాధి కల్పించడమే దీని ఉద్దేశం తప్ప కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం భర్త గారు మాట్లాడలేదని మరోసారి మీకు గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.